కొన్నేళ్ల పాటు కూటమి ప్రభుత్వం చెక్కు చెదరదు, అధికారంలోనే ఉంటుంది. దానికి అవసరమైన ఎత్తులు, లేకపోతే ఎక్కడ అవసరమైతే అక్కడ తగ్గడం, ఇవన్నీ మానసికంగా నేను సిద్ధపడే ఉన్నానని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా పదవి బాధ్యత కార్యక్రమంలో, అంటే నామినేటెడ్ పదవులు వచ్చిన వారితో భేటీ సందర్భంగా మాట్లాడారు. అలాగే అంతకుముందు పొట్టి శ్రీరాములు కార్యక్రమంలో కూడా వారు మాట్లాడారు. అంటే ఆయన ఇంటెన్షన్ చాలా క్లియర్గా చెప్తూ వస్తున్నారు. అంటే ఎన్నికల కన్నా ముందు వెళితే చాలా స్పష్టంగా ఆయన తీసుకున్న లైను, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు బేషరతుగా ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలనే ఒక అడుగు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోయింది. అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిస్తే ఏం జరుగుతుందో జగన్కి తెలుసు కాబట్టి రకరకాల పిల్లుమొగ్గలు ప్రయత్నాలు చేశారు, కానీ ఏం వర్కౌట్ కాలేదు. ఇక కూటమి కలిసిన తర్వాత దాని మీద ఇంకా ఆయన చెయ్యని ఇది లేదు, వ్యాఖ్యలు లేవు, తగ్గించని ప్రయత్నాలు లేవు, నేలబారు వ్యాఖ్యలకి అసలు అంతు పొంతు లేదు. కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ అటు ఇటు బెణకలేదు, తొణకలేదు. ఎందుకంటే లక్ష్యం కరెక్ట్గా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏ నాయకుడైతే రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో తిరిగి నడిపిస్తాడు, కొన్నేళ్ల పాటు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు అని ఆయన నమ్మాడో అదే సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు చేతులు పట్టుకున్నారు. ఏది ఏమైనా ఆ చెయ్యి వదలను అని చాలాసార్లు చెప్తున్నారు. అదేంటి, తన మీద తనకు నమ్మకం లేక కాదు, తనను తగ్గించుకోవాలని కాదు, ఎవరినో పెంచాలని కాదు, చాలా స్పష్టంగా విషయం చెప్పుకొచ్చాడు ఆయన. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రానికి దేశ సమగ్రతకు భంగం కలగనివ్వకుండా చూసుకుంటాను ఆ స్థాయిలో. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అధికారంలోకి రానివ్వను. ఆ మాట చెప్పాలంటే ఒక నాయకుడికి చాలా చాలా గట్స్, చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే రోజు పొద్దున్న లేస్తే 3 పార్టీలు కలిసి చేసే ప్రయాణంలో చిన్న పెద్ద ఏదో ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఈగో ఇష్యూస్ ఉంటాయి, క్లాషెస్ ఉంటాయి. అరే ఒక సర్పంచ్ అయితే ఆ స్థాయి నాయకుడినే పట్టుకోలేము. ఒక మంత్రి స్థాయి, డిప్యూటీ సీఎం స్థాయి నాయకుడు అంత తగ్గి మాట్లాడుతున్నాడంటే అక్కడ వ్యక్తిగా తను ఎందుకు తగ్గించుకుంటున్నాడంటే రాష్ట్రం కోసం. అట్ ద సేమ్ టైం ఆయన్ని పవన్ అన్న అని అంతే ఆప్యాయంగా పిలుచుకునే మంత్రి లోకేష్ కూడా, అంటే చంద్రబాబు నాయుడు చెయ్యి పవన్ కళ్యాణ్ వదలరు, పవన్ కళ్యాణ్ చెయ్యి లోకేష్ వదలరు. ఈ 3 చేతులు కలిసి పట్టుకుని పైనుంచి మోడీ ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో అవకాశం లేదు. పొలిటికల్గా డార్క్. అదే ఆయన చెప్తోంది పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో ఆయన నాకు తెలిసి ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. సరిగ్గా ఈయన మాట్లాడే కొద్ది రోజుల ముందు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చారు. ఇక అయిపోయింది, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే, ఎక్స్ట్రాలు చేస్తే తాట తీయండి అని చెప్పడము. సరిగ్గా అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక ఫైనల్ వార్నింగ్, మీరు ఆకు రౌడీల్లా బిహేవ్ చేస్తే మాత్రం ఇక చూస్తూ ఊరుకునేది లేదు. అంటే ఇన్నాళ్ళు ఏదో నెమ్మదిగా ఉన్నారు, మంచి ప్రభుత్వం, మా మంచి ముఖ్యమంత్రి, ఇవన్నీ అయిపోయాయి. ఇది చూసుకునే రెచ్చిపోయారు కదా. ఈ 17-18 నెలలు అయినా ఇంకో 2-3 నెలలు పోతే 2 ఏళ్ళు అయిపోతుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి. ఇంకా ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే, అంటే సీఏల్ని మీరు కొడతారు, గన్నులు తీసి బెదిరిస్తారు, గంజాయి బ్యాచ్ పోలీసులు ఇంటికెళ్ళి చంపుతామని బెదిరిస్తారు, దానికోసం ఈయనేమో ర్యాలీలు చేసుకుని వెళ్తాడు, రప్పా అని ఫ్లెక్సీలు పెట్టి తిరుగుతారు, గొర్రెల్ని నరికేస్తూ 2019లో అధికారంలోకి వచ్చాక ఇలాగే నరికేస్తామా అంటే ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం, ఎన్నికలు, పాలన, ప్రజలు అనుకుంటున్నారా, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్షనిజం చేస్తే చెల్లుతుంది అనుకుంటున్నారా? ఇదే పవన్ కళ్యాణ్ అడిగింది. మీరు పార్లమెంటరీ భాష మాట్లాడండి, మేము అలాగే మాట్లాడతాం. ఇన్నాళ్ళు చూసాం, ఇక అయిపోయింది. యోగి ఆదిత్యనాథ్ లాగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. బుల్డోజర్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఒకప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్లో ఎలా ఉండేదంటే పరిస్థితి, ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందో అంతకన్నా దారుణంగా చేసేవారు. కానీ ప్రభుత్వాలు బీహార్లో నితీష్ కుమార్ వచ్చిన తర్వాత, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా 100% ప్రక్షాళన అయిపోయిందని చెప్పలేను, కానీ దాదాపుగా చాలా మటుకు సెటరేట్ చేశారు. అంటే ఎవరికి ఏ భాషలో సమాధానం చెప్తే అర్థమవుతుందో ఆ భాషలో సమాధానం చెప్పారు. ఇప్పుడు సరిగ్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే వార్నింగ్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా 1-2 సందర్భాల్లో చెప్పారు. అంటే నేను కనుక హోమ్ మినిస్ట్రీ తీసుకుంటే, అంటే హోంమంత్రిని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు, నేను తీసుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పే పరిస్థితులు తాజాగా కొంతమంది అధికారుల విషయంలోనూ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధికారులకైనా ఫుల్ బ్యాక్ బోన్గా ఉంటాను, సపోర్ట్గా ఉంటాను, మీరు దేనికి మీరు భయపడుతున్నారు అంటే కొంతమంది అధికారులు చెప్పారు, సార్ మాకు వీళ్ళు బెదిరిస్తారు, వీళ్ళ రౌడీ మోకలు ఉంటాయి సార్, మీకు కనిపించదు, వీళ్ళు ఎప్పుడేం చేస్తారో అని భయం వేస్తుంది, పైగా రేపు అధికారంలోకి వచ్చాక నరికేస్తాం, చంపేస్తాం అంటే అప్పుడు ఏం చెప్పారు, నా కంఠంలో ప్రాణం ఉండగా
కూటమి కలిసికట్టుగా ఉంటుంది 15 ఏళ్ళ 20 ఏళ్ళ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడొస్తాడు? అధికారంలోకి రాడు, రాసి పెట్టుకోండి. సరే, రేపు రాజకీయాల్లో ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఒక కమిట్మెంట్, ఒక నాయకుడు ఎలాంటి కమిట్మెంట్ తీసుకుంటున్నాడు? ఊరికే వచ్చేసింది ఆ కమిట్మెంటు, చంద్రబాబు నాయుడిని చూసి వచ్చింది ఆ కమిట్మెంట్. ఇదిగో ఈయనైతేనే రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తాడు, నడిపిస్తాడు, కళ్ళు మూసుకుని భరోసాగా ఉండొచ్చు అనే భరోసా ఇంకో నాయకుడికి రావాలి. ఆయన కూడా ఒక పార్టీకి అధినేత, 100% స్ట్రైక్ రేట్తో మన ఎన్నికల్లో గెలిచిన నాయకుడు. సరే, కూటమి కలిసికట్టుగా పోటీ చేయడం వల్ల ఎలా జరిగినా కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన నాయకుడు ఇంకొక నాయకుడికి అంత లాయల్ సపోర్ట్ ఇస్తున్నారంటే, పైగా వీళ్ళిద్దరూ అక్కడ మోదీ గారికి అంత లాయల్ సపోర్ట్ ఇస్తున్నారంటే ఇక్కడ ఇండివిజువల్ ఎజెండాలు ఎవరికి లేవు. వాళ్ళు చూడనివి కాదు. పవన్ కళ్యాణ్ చూడని డబ్బు కాదు, చూడని స్థాయి కాదు, చూడని పరపతి కాదు. పదవుల మీద ఆయనకు వ్యామోహం లేదని చెప్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు చూడని పదవి కాదు, ప్రధానమంత్రి పదవులే వదిలేసుకుని ఆయన రాష్ట్రం కోసం కమిట్మెంట్తో ఉన్న నాయకుడు. తనను తాను చెక్కుకుని తనే ఒక శిల్పిలాగా మారి ఈరోజు లోకేష్ రాష్ట్రం కోసం ఎలా పనిచేస్తున్నాడో మనందరూ చూస్తున్నాం. సో ఇలాంటి నాయకులు పదవుల కోసం కాదు, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ జగన్, ఆయన ఈగో, ఆయనది ఒక విపరీతమైన మనస్తత్వం. అధికారం పోయినా కూడా ఇంకా తానే ముఖ్యమంత్రి అని ఫీల్ అయ్యే అహంకారం. దాడులు చేసైనా భయపెట్టాలి, పోలీసు అధికారులను భయపెట్టాలి, రప్పారప్ప అంటే తప్పేంటి, హత్యలు చేసిన వాళ్ళని పాపం చిన్నపిల్లాడని సమర్థించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 15-20 ఉంటాయి ఆయన. అందుకే ఈ నార్సిస్టిక్ డిజార్డర్ గురించి మీరు చూసుంటే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఎవరో ఎండి గారు రాధాకృష్ణ గారు రాసిన దాంట్లో కూడా క్లియర్గా ఈ మనస్తత్వం ఎలా ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. కానీ ఇక బ్రేక్స్ అన్నిటికీ మీరు బ్రేక్ వేసుకుంటారా, మమ్మల్ని రంగంలోకి దిగమంటారా, దిగితే ఎలా ఉంటుందో కూడా ఆయన చెప్పారు. ఫైనల్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక పార్టీ అధినేత అంత కాన్ఫిడెంట్గా ఇంకొక పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వను అని చెప్పగలిగిన కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? పాయింట్ నెంబర్ 3, తన క్యాడరు లేకపోతే తన వెనకాల ఉన్న నాయకులు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ కూటమి 15 ఏళ్లు కలిసికట్టుగానే ఉంటుంది అని చంద్రబాబు లాంటి నాయకుడు వెనకాల నడవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడడానికి కారణం ఏంటి? పాయింట్ నెంబర్ 4, ఇంత స్థాయిలో మాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అయినా వీళ్ళలో మార్పు వస్తుందా, వీళ్ళ ఆలోచనలో, లేకపోతే అలాగే కొనసాగుతారా? ఒకవేళ అలాగే ఉంటే పాయింట్ నెంబర్ 5, ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది చేసేస్తాం, ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటే కనుక ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైసీపీ మోకలు, లేకపోతే ఆ పార్టీ అండ చూసుకుని రెచ్చిపోతున్న రౌడీ మోకలు, లేదా పార్టీకి సంబంధం లేకుండా బయట లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్న వాళ్ళకు కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఒక మాస్ వార్నింగ్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఆయన ఇచ్చారు అంటే అప్పటికే ముఖ్యమంత్రి ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో మైండ్ సెట్ని ఆయన అర్థం చేసుకుంటారు. వాళ్ళిద్దరికీ ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ ఉంటుంది. సో దీని తర్వాత ఎట్లా ఉండబోతోంది మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో ఇవాళ అంకమరావు గారు జాయిన్ అవుతున్నారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే లైవ్లో శివశంకర్ గారు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శి. ఎస్పీ సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. నమస్కారం సాహెబ్ గారు. శివశంకర్ గారు నమస్కారం అండి. అంకమరావు గారు నమస్కారం. శివశంకర్ గారు, అంటే ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ వినాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న మాటలు, అంటే ఏదో సినిమా డైలాగుల్లాగా కాస్త హైపు, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇమేజ్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. మొన్న కూడా అభిమానులు, గొడవలు, కేరింతలు, ఆయన ఎంత కంట్రోల్ చేసినా అదంతా సహజంగా ఉంటుంది. అది పక్కన పెడితే నాకేమనిపించిందంటే ఇట్స్ ఎ క్లియర్ స్ట్రాంగ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం హోదాలో. అంటే ముఖ్యమంత్రి ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలా ఉండాలని హోమ్ మినిస్టర్కి అధికారులకు దిశానిర్దేశం చేసిన తర్వాత దానికి కంటిన్యూస్గా ఎలా ఉంటుందని ఒకటి, దీని తర్వాత ఎలా ఉంటుందో మాట్లాడదాం. ఫస్ట్ ఇంత సీరియస్ వార్నింగ్ ఇవ్వడానికి, ఈ పదవీ బాధ్యత అనే కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చాలా అంశాలు ప్రస్తావిస్తూ ఈ వార్నింగ్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి? రిషి గారు గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ, AB9 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఈ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం పరిశీలిస్తే రిషి గారు, ఒక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తీరు, రెండవది బ్యూరోక్రసీని వార్నింగ్లు ఇవ్వడం, తర్వాత PPP విధానంలో మెడికల్ కాలేజెస్ ఎవరైనా తీసుకునేటట్టయితే వాళ్ళని జైల్లో పెడతానన్న వార్నింగ్ ఇవ్వడం, ఇదంతా
ఎంత అరాచకమైనటువంటి ప్రక్రియ మొదలెట్టారు అని అంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఇది చాలా దుర్మార్గం అండి. రాజ్యాంగం మనకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగాయి, దాని ప్రకారం ఏర్పడిన ప్రభుత్వం చేసే విధానాలు ఉంటే విధానాల అంశంగా విమర్శించవచ్చు, తప్పు లేదు. అది ప్రతిపక్ష పార్టీ బాధ్యత కూడా. అది మానేసి ప్రతిదాన్ని బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్తో ఆయన వార్నింగ్లు ఇవ్వడం మొదలు పెడుతున్నాడు ప్రభుత్వం మీద. అంటే అది ప్రభుత్వం మీద ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం ప్రకటించినట్టే ఆయన వ్యాఖ్యానాలు ఉంటున్నాయి గత కొద్ది రోజులుగా. ఇది కరెక్ట్ కాదండి. ఎవరికి దేశంలో భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ ప్రతిపక్ష నాయకుడికి కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ రాజ్యాంగం అనుమతించలేదు ఈ రకంగా ప్రవర్తించడానికి. సో తను ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికే ఉన్నాడు తప్ప ప్రభుత్వాన్ని, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి మాస్ వార్నింగ్లు ఇవ్వడం అన్నది అసలు ఎక్కడ జరగలేదు. దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా ఈ సంస్కృతి, దుష్ట సంస్కృతి లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా ఆలోచింపజేసింది. అసలు ఏమిటి ఇది? ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, పోలీసుల మీద ఎక్కడున్నా వెతికి పట్టుకుంటామనే డైలాగులు అసలు ఏ సంస్కృతి ఇది అని చెప్పి ఇక లాభం లేదు అని పవన్ కళ్యాణ్ గారు నిన్న మా జనసేన నాయకుల పదవులు తీసుకున్నటువంటి పదవీ బాధ్యత సందర్భంగా సో చాలా ఖచ్చితమైనటువంటి సంకేతాలు ప్రతిపక్ష నాయకుడికి పంపించారు. అలాగే ప్రభుత్వానికి కూడా దిశానిర్దేశం చేశారు లా అండ్ ఆర్డర్ మీద. లా అండ్ ఆర్డర్ మీద సింగపూర్ అభివృద్ధి కాదు, సింగపూర్ లాంటి పాలన కూడా ఉండాలని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది రిషి గారు. సో కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఈ వికృత చేష్టల్ని ఎదుర్కోవడానికి ఈ రకంగా చేయవలసిన, ఆయన మాట్లాడవలసినటువంటి అవసరం ఏర్పడింది ప్రస్తుతం. అది నా అభిప్రాయం. సాహెబ్ గారు, ఇప్పుడు అధికారం పోయినా అహంకారం తగ్గదు. చాలా మందికి ఉంటారు ఇంకా మేము అధికారంలోనే ఉన్నామని. సరే, అది కొంత వాళ్ళ భ్రమల్లో ఉంటే ఎవరికి నష్టం లేదు, ఏదో ఇంట్లో వాళ్ళకి సమస్య ఉంటుంది కానీ బయట వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ జగన్ తీరు చూస్తే సాహెబ్ గారు, మీరు అధికారంలోకి వచ్చే కూటమి ప్రభుత్వం మొదటి నెలలోనే ఆయన ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ఏదో అయిపోతుంది, దారుణంగా అయిపోయింది, అసలు ప్రభుత్వం పనిచేస్తుందా, రాష్ట్రపతి పాలన పెట్టేయండి దగ్గర మొదలుపెట్టి నిన్న మొన్నటి దాకా ఆయన వార్నింగ్లు ఇచ్చే తీరు, మాట్లాడే తీరు, నేనే చాలా సందర్భాల్లో ప్రభుత్వం ఎంత మంచిదా, అసలు ఏమన్నా పడుతూ ఉంటారా, మిమ్మల్ని గెలిపించారు కదా 124 సీట్లు ఇచ్చి ప్రజలు, వాళ్ళకి భరోసా ఇవ్వరా, అధికారులకు భరోసా ఇవ్వరా అని ప్రశ్నించాం. సో ఇప్పుడు ఇంకా ఆ ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అధికారులకి, హోంమంత్రికి ఇచ్చిన డైరెక్షన్స్ కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు కానీ చూస్తే ఇక గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చా ఏపీలో అందరూ? రిషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్రోలో కొన్ని అంశాలు ప్రస్తావించారు, అదేవిధంగా శివశంకర్ గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నేతృత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకారంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రామలక్ష్మణ్ లాగా కలిసి రాజకీయం చేస్తున్నారు. ఏ అంశాన్ని అయినా కానీ వాళ్ళు సున్నితమైనటువంటి, భావోద్వేగమైనటువంటి అంశాలతో ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. మేము ఈ విధంగా పరిపాలన చేస్తున్నాము, ప్రజలకి ఏ కష్టం వచ్చినా కూడా మేము అండగా ఉన్నాము. మీరు ఎగ్జాక్ట్ గా ఒక అంశాన్ని గమనించగలరు. పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా దూకుడుగా ఉండేవారు. ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఒక విప్లవ నాయకుల్లాగా మాట్లాడేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిణితి చెందినటువంటి నాయకుల్లాగా ప్రజల యొక్క భావోద్వేగాలను తనే అనుభవించే విధంగా ఆ ఫీలింగ్ తో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ, మీరు గిరిజనుల దగ్గరికి వెళ్ళినా కానీ ఆప్యాయంగా వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళ భుజం మీద చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మీకేమన్నా సమస్యలు ఉంటే చెప్పండి, మీ తమ్ముడుగా నేను తీరుస్తాను అంటున్నారు. ఇంకో పక్కన లోకేష్ గారు మరి యువకుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో మమేకం అవటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు జీవితంలో ఈ విధంగా ఉండాలని పాఠాలు చెబుతూ ఉన్నారు. మీరు ఇది గమనించాలండి. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజం మీద చేతులు వేసి నేను మీకు అండగా ఉన్నాను, మీ భవిష్యత్తుకు భరోసా మాది, నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో ఉన్నటువంటి పెద్దలందరం కలిసి
మీ యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తామని చెప్పి చిన్నపిల్లల దగ్గరికి వెళ్తున్నారు. దానితో పాటు డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి ఒక స్లోగన్. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది అంటే గత ప్రభుత్వంతో సామాన్యుడు కంపేర్ చేసుకుంటా ఉంటారండి. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేటప్పుడు పరదాలు అడ్డం పెట్టుకోవటం, చెట్టులు నరికేయటం, దానితో పాటు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంట వాళ్ళ మీద దాష్టీకాలు చేయటం, ఇవన్నీ ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు రామరాజ్యం నడుస్తుందండి. కాబట్టి మేము ఏమంటామంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే విధంగా వెళ్ళాలి అనేది మా యొక్క ఆకాంక్ష, కూటమి ప్రభుత్వం యొక్క కళ. ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో కానిస్టేబుల్స్ కి నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు ఏపీఎస్పీ బెటాలియన్ మంగళగిరిలో డిప్యూటీ సీఎం గారితో కలిసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. దాంట్లో డిప్యూటీ సీఎం గారు మాట్లాడే మాటలకి చంద్రబాబు నాయుడు గారు చాలా మంత్రముగ్ధులైపోయారు. అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి యువకుల చేత మాట్లాడేయటం, అదేవిధంగా మైనారిటీలో వచ్చినటువంటి పిల్లలు, ముఖ్యంగా మహిళలు ఏ విధంగా ఎడ్యుకేషన్ ద్వారా ఒక అభివృద్ధి పదంలో వెళ్తారో వాళ్ళ చేత మాట్లాడేయటం, ఇవన్నీ చూసినప్పుడు చూడముచ్చటేసిందండి చాలా మందికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి గురించి మాట్లాడుతూ తమ్ముడు ఇక్కడ ఉంటే బాగుండేది, ఇది తమ్ముడి కళ. ఆయన యువకుల పాదయాత్ర చేసేటప్పుడు యువకులు అభివృద్ధి చెందాలి, యువకులు ఉద్యోగ పరంగా అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పరంగా ముందుకు రావాలని చెప్పి ఆయన పదే పదే చెబుతూ ఉంటారు. తమ్ముడు ఇక్కడ ఉంటే బాగుండేదని చెప్పి ఆయన మాట్లాడటం అంటే ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన భవిష్యత్ ప్రణాళికలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే పదవుల కోసం కూటమి ప్రభుత్వంలోకి మేము కలవలేదు, మేమందరం రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం మేమందరం కలిసి భాగస్వామ్యమయ్యాం. అందుకనే మేము కాలర్ ఎగరేసుకొని చెబుతాం 20 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని గట్టిగా చెబుతున్నారంటే ఆయన యొక్క ఆకాంక్షది. చాలా సందర్భాల్లో చూడండి, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టు ప్రతి సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు. రాజకీయంగా చేశారు, వ్యక్తిగతంగా చేశారు. ఆయన పడిన మాటలు నాకు తెలిసి ఇంకో నాయకుడు పడి ఉండడు. కానీ పవన్ కళ్యాణ్ గారు సునిశ్చితంగా పరిశీలిస్తూ లేదు ఈ అంశం కాదని చెప్పి ఈ రాష్ట్రం కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం అనేటువంటి భావనని ప్రజల్లోకి తీసుకెళ్తాం. వాళ్ళ యొక్క విధానం కూడా అదే విధంగా ఉంది. ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ కురవాడు నాకు ఉద్యోగం వచ్చినటువంటి సంతోషం కాదండి, మా గ్రామానికి రోడ్డు లేదంటే వెంటనే వితిన్ మినిట్ లో డిసిషన్ తీసుకున్నారు. వెంటనే అట్ ది సేమ్ టైం ఆయన ఇంకొక ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అంటే రాష్ట్రంలో గవర్నెన్స్ విషయంలో ఒక రోడ్డు కోసమో లేకపోతే ఇంకొక కనెక్షన్ కోసమో ఇంకోటి డిప్యూటీ సీఎం దాకా రావడం అనే వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా అదే సమయంలో ఆయన ఎత్తి చూపారు. ఇవన్నీ ఏంటంటే సింపుల్ గవర్నమెంట్, అదే విధంగా ఒక మంచి గవర్నెన్స్ గా పరిపాలన ముందరికి వెళ్తుందానికి ఈ యొక్క సూచనలండి మొత్తం కూడా. మీరు చూడొచ్చు, ఒక పక్కన అమరావతిని అభివృద్ధి చేస్తూ పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇంకో అంశం కూడా చెబుతున్నాను. లోకేష్ గారిని వాళ్ళ తాతగారితో, అన్న నందమూరి తారక రామారావు గారితో, వాళ్ళ నాన్నగారితో కంపేర్ చేసినప్పుడు మరి ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆయన మంచి మనల్ని పొందగలరండి. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో గూగుల్ డేటా సెంటర్ తీసుకురాబోయేటప్పుడు మరి అమెరికా వెళ్ళారు, దాని తర్వాత మోదీ గారి దగ్గరికి వెళ్ళి చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా అవసరం, ఈ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఏ విధంగా అవసరం అని చెప్పి వాళ్ళ మెప్పించి తీసుకురాగలిగారు. ఇవన్నీ మామూలు విషయం కాదు. దీనితో పాటు పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ ఎండ్ గా ఆయన ప్రతి అంశానికి సహాయ సహకారాలు అందిస్తూ ఒక విధంగా చెప్పాలంటే ఒక కూటమిలో ఈ ముగ్గురు కలిసి ఒక కుటుంబం లాగా మెడ్జై పనిచేస్తూ ఉన్నారండి. దాంతో పాటు చాలా సందర్భాల్లో నిన్న ఏదైతే పదవి బాధ్యత అనేటువంటి కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి మాట మాట్లాడారు. నాకు పార్టీ ముఖ్యం కాదు, ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని చెప్పి. ఇలా మాట్లాడతారండి రిషి గారు. దీంతో పాటు మీకు వచ్చినటువంటి పదవులు ఏదో చిన్న చితక అని భావించకండి, వీటిల్లో మీరు ప్రూవ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే ఆ రాజకీయ పరిణితిని ప్రజలకు ఉపయోగపడేటట్టు మీరు చేయాలని చెప్పడం. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో మా కార్యకర్తల్ని అదేవిధంగా స్పోక్స్ పర్సన్ ని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ఎప్పుడు కూడా వ్యక్తిత్వ హననం జోలికి వెళ్ళొద్దు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టొద్దు, మనం చేసేటువంటి అభివృద్ధిని ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం, ప్రజల యొక్క మన్నలను మనం పొందాం. కానీ కాదు, ఇంత మంచి టోన్ తో ఇన్నాళ్ళు చెప్తే వాళ్ళకి ఎక్కలేదు. పవన్ కళ్యాణ్ గారి టోను మారింది, చంద్రబాబు నాయుడు టోను మారింది, మన లోకేష్ గారి టోన్ కూడా మారింది.
ఏది రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ అందులో 3 పేజీలు అయ్యాయి, ఎవరికి ఇప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు అని. అంటే క్లియర్గా ఒక ఇండికేషన్ వెళ్తోంది రాష్ట్రంలో, ఇక మీరు చేసిన ఎక్స్ట్రాలు చాలు, అవసరమైతే సహకరించండి ప్రభుత్వానికి, ఏమన్నా మంచి మాటలు చెప్పగలిగితే, లేదా లోపాలుంటే ఎత్తి చూపండి, కానీ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఇక టాలరేట్. నేరస్తులపై పోలీసుల ఉక్కుపాదం మాపడం మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఇంతకుముందు కొద్దిగా అటు ఇటుగా చూసి చూడనట్టు వదిలేసినా ఆ పరిస్థితి లేదు. అలాగే డిప్యూటీ సీఎం నిన్న చేసిన కామెంట్స్ శంకమరావు గారు, ఒకటి ఏంటంటే మీరు బెదిరింపులు ముఖ్యంగా, అంటే ఒకవైపు బెదిరిస్తోన్న వైసీపీ బ్యాచ్కి, వాళ్ళ నాయకుడికి, భయపడుతున్న కొంతమంది అధికారులకి, అందరికీ ఒకేసారి ఆయన సమాధానం చెప్పారు, భరోసా ఇచ్చారు. ఏమర్థమైంది ఆయన వ్యాఖ్యల్లో మనం తీసుకోవాల్సిన ఇదేంటి సారాంశం? ముందుగా రిషి గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారికి, అలాగే మిత్రుడు సాహిబ్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇక్కడ రిషి గారు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా, అంటే ఒక నటుడుగా అతని అగ్రస్థానం, అందుట్లో అలాంటి అనుమానమే లేదు. నాకు నటుడుగా బాగా తెలుసు ఆయన, ఎందుకంటే ఈ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా నేను చాలా దగ్గరగా చూశాను నేను ఆయన్ని. ఒక ప్రశ్నించే తత్వంతో పాటు చాలా దుడుకు స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఎలా మసులుకుంటాడా అని చెప్పి నేను భావించాను. మొట్టమొదట ప్రజారాజ్యం ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం, అంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం, రాజకీయాల్లో ప్రక్షాళన చేయాలని చెప్పని ఒక అంకిత భావంతో వచ్చే వ్యక్తులు కావాలి అని చెప్పని నేను భావించిన వ్యక్తులు నేను కూడా ఒకడిని. ఆ తర్వాత 2014లో పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ గమనించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డికి ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఓట్లు చేల్చకూడదు అన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విధానం కూడా మనం మర్చిపోకూడదు. తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను చూసిన తర్వాత, స్వయంగా ఆయనకే ఎదురైన అనుభవాలను చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళ సభల్లో పలుమార్లు చెప్పడమే కాకుండా, మీకు గుర్తుంటే ఆయన ఇప్పడం సభలో చెప్పినటువంటి విషయాలు మనం మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఓటు కూడా, వ్యతిరేక ఓట్లు నేను చేల్చనివ్వను చూడండి మీరు అని చెప్పడం మొదలుపెట్టి, అలాగే తరువాత పదునుదేలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం రానివ్వను వైఎస్ఆర్సీపీ పార్టీని, పాతాళ లోకానికి తొక్కేస్తాను అని చెప్పని, ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా, ఇందాక సాహెబ్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో ఒక పరిణితి గల నాయకుడిని చూస్తున్నాను నేను ఈ మధ్య. ఎందుకంటే మొట్టమొదటి బాధ్యత తీసుకున్నప్పుడు తనకు ఏ అధికారి కావాలో తీసుకొని ఆ యొక్క శాఖల మీద అధ్యయనం చేసి అవగాహన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకెళ్తున్నాడో, అంటే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు తను చేయాల్సిన పని ఏ విధంగా చేయాలో చేసుకుంటూ వెళ్తున్న విధానం చూసిన తర్వాత, ఇప్పటికీ ఈ కూటమి అధికారంలోకి వచ్చేసి 18 నెలల 11 రోజులు అవుతుంది ఈ రోజుతో చూసుకుంటా ఉంటే. ఇప్పటి వరకు కూడా వీళ్ళు పెట్టుబడుల గురించి ఆలోచించారు ఇప్పుడు దాకానైతే నేను భావిస్తున్నా నిస్సందేహంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంట్ కావచ్చు, ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో కావచ్చు, ఆయన ఉన్నటువంటి దూకుడు మనస్తత్వాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుగా మొత్తం కంటైన్ చేసేసారు. ముందుగా రాష్ట్రంలో అభివృద్ధితో పాటు ఆదాయం పెరిగే విధంగా ముందుకు గనక తీసుకుని వెళ్తే ఈ పిల్లలు పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకు వెళ్ళే అవకాశం లేకుండా ఉద్యోగ కల్పనకి మనం గనక బాటలు వేసుకుంటూ ముందుకు గనక వెళ్ళగలిగితే, ఇంకా మనకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల సమయం ఉంది. ఎవరిని ఎక్కడ ఎలా చెప్పాడు కదా, ఏ కీలుకి ఆ కీలు, ఏ కాలు కాలు ఇరిసి కూర్చోబెట్టడం ఎలాగో తెలిసిన వ్యక్తిగా, ఒక అంటే అతను ఆలోచన వ్యక్తిగా ముందుకెళ్ళేటప్పుడు ఏ విధంగా చేయొచ్చో ఒక అవగాహన ఉన్న వ్యక్తి. ఇందాక మీరు ఒకటి ఉదాహరించారు, చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉన్నారు, మొన్న కూడా క్లియర్గా చెప్పేశారు. అలాగే లోకేష్ బాబు గారు 2 రోజుల క్రితం చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోకుండా ఎవరు మాట్లాడరు, ఈ విషయం గమనించుకోండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ రోజు ఈ ప్రభుత్వంలో వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎవరో ఒకరి ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఇబ్బడమబ్బడిగా పెట్టుబడులు వచ్చినాయి, ఊహించిన దానికంటే అదనంగా వచ్చినాయి. 20 లక్షల ఉద్యోగాలతోటి మేము ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ కలిసి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు 20 లక్షలు ఏంటి 50 లక్షల దాకా వెళ్తున్నాం అంటే ఏ స్థాయిలో పెట్టుబడులు తీసుకొస్తున్నారో అర్థమైంది. కాబట్టి నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రం అనేది అక్షరక్రమంలోనే కాకుండా వీళ్ళ ముగ్గురు త్రయంతో ఈ రోజు కేంద్రం ఇస్తున్న సహాయ సహకారాలతోటి 2047 వీళ్ళు ఊహించినటువంటి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో కావచ్చు, అభివృద్ధి రంగంలో కావచ్చు, భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎలుగొందే విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారికి
ఫ్రీగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు ఈ ఆకురౌడీలు, నిన్న ఆయన సంబోధించినట్టు ఆకురౌడీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా విచ్చలవిడిగా వెళ్తున్నారంటే, ముందు ఒక మాట చెప్పిన తర్వాత దాంట్లోకి వస్తాను నేను. ఎందుకు వాళ్ళ ఆలోచన ఉన్నాయంటే, వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళు అసలు ఈ పథకాలు వీళ్ళు ప్రకటించారు, ఏ విధంగా ఇవ్వగలరు. నేను అప్పులన్నీ తీసుకొచ్చాను, ఎవరు అప్పిచ్చేవాళ్ళు లేరు ఆంధ్ర రాష్ట్రానికి, వీళ్ళు ఏ విధంగా ఇవ్వాలని చెప్పని విపరీతమైన ఆశతోటి ఉండి మొదటి నెల నుంచే ఇబ్బంది పడతారని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా ఈ 18 నెలల కాలంలో 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. జీతాలతో పాటు పెన్షన్లు కావచ్చు వీళ్ళందరికి కూడా ఇచ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న విధానం చూసుకున్న తర్వాత వాళ్ళకి ఒకటే ఆలోచన వచ్చింది. దీంతో పాటు మనం ఇచ్చిన దానికంటే అదనంగా పథకాలు ఇస్తున్నారు. రెండోది, ఈరోజు రాష్ట్రానికి ఇబ్బడిముగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విధంగా పెట్టుబడులు వస్తే మన పరిస్థితి ఏంటి? మామూలుగానే 5 సంవత్సరాలు మన పాలన చూసిన తర్వాత నేను నమ్ముకున్న ఓటర్లు చాలామంది కూడా వాళ్ళ పిల్లలు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు చూసుకొని రాష్ట్రంలోకి వచ్చి తల్లిదండ్రులను మార్చుకొని, ఇది చెబుతాను బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు రాష్ట్రంలోకి వచ్చి తల్లిదండ్రులను మార్చుకొని ఈ కూటమికి ఓటేయించారు. చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. విజయవాడ పక్క గ్రామంలో ఒక కుటుంబం ఉంది. వాళ్ళు పిల్లలిద్దరు, భార్యాభర్త పిల్లలిద్దరు. పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులు పిల్లలిద్దరు. 2019లో ఓటేయమంటే వాళ్ళ నాన్న ఓటేలా, వాళ్ళ అమ్మ కూడా ఓటేలా. 2019లో ఈ కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు కూటమి ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటా వస్తున్నా కూడా ఎన్నికల నాటిదాకా కూడా వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన ఓటేయలేదండి, ఒప్పుకోలే ఓటేయడానికి. సర్లే అని చెప్పని మెలకొండ కూర్చొని ఒక 6 నెలల ముందు నుంచి అసలు ఏం మాట్లాడకుండా ఈయన ఇట్లానే ఉంటాడు అని చెప్పని ఈరోజు అంటే ఓటింగ్కి వెళ్తారనంగా భార్య ఇద్దరు పిల్లలు కాళ్ళ మీద పడ్డారండి. నువ్వు ఓటు వేయాలని చెప్పని అర్థం కాల మనిషి. సరే నువ్వు నోటు అయిపోతే ఇంట్లో కూర్చోమన్నారండి. ఓకే, నువ్వు ఓటు అయిపోతే ఇంట్లో కూర్చోమన్నారు. అప్పుడు ఆ మనిషికి చెలించి వచ్చి ఓట్లేసి, అంటే ఈ విధంగా పిల్లలు ఎన్నో కుటుంబాలు ఈ రోజు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ ఇబ్బందులతోటి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట, ఆదిత్య యోగినాథ్ గారి గురించి ఉదాహరణ తీసుకొస్తున్న విధానం అంటే వీళ్ళు చక్కని ప్రణాళికతో ముందుకెళ్తున్నారండి. మొట్టమొదట 3 నెలలు సోషల్ మీడియాలో కావచ్చు, మిగిలిన చాట కావచ్చు, ఎక్కడ బయటికి రాలా గమనించుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి, అలజడి కావాలి, ఆందోళనలు కావాలి, ఇక్కడ ఒకరికొకరు కొట్టుకోవాలి, ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో, కాబట్టి పెట్టుబడులు రాకుండా ఉండాలని చెప్పానంటే అతని యొక్క ఆలోచన విధానాలు తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ముందుగా పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇక నుంచి మొదలు పెడుతున్నారు. ఈ మొదలు పెట్టే కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే, ఆయన అన్నాడు కదా, 7 సముద్రాల అవతలుండా కూడా నేను తీసుకొస్తాను అని చెప్పని. 7 సముద్రాల అవతల అనేది తీసి పక్కన పడేస్తే ఎక్కడ ఎవరు ఎలా ఉండా మొన్నే మొదలు పెట్టారు. ఇప్పుడు 16 మందిని అదుపులో తీసుకున్నారు. 16 మందిని అదుపులో తీసుకున్నారు. ఇక నుంచి మొదలు పెట్టే కార్యక్రమం అసలు మీరు చూడండి, మనం ఊహించిన దానికంటే కూడా రెడ్ బుక్ అనే దాన్ని 3 పేజీలు అని చెప్పాడు లోకేష్ బాబు గారు. రెండోది అభివృద్ధి పథంలో ఇందాక మిత్రుడు ఉదాహరించిన దానికి ఒకటి చెబుతున్నాను నేను. మొన్న చదువు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యల గురించి, అధ్యాపకులు తీసుకోవాల్సిన చర్యల గురించి మన లోకేష్ బాబు మాట్లాడిన మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. అద్భుతం. మామూలుగా ఇది అధ్యాపకులు చెప్పగలరా? చెప్పలేరు. తల్లిదండ్రులు చెప్పగలరా? చెప్పలేరు. కానీ అతను ఆలోచించేసి వాళ్ళు కూడా తెలియని విషయాలని ఉన్నదండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చూడండి, పరదాల అవసరం లేదు, ప్రజల మధ్యకి వెళ్తున్నారు, ప్రజలతో మాట్లాడుకుంటున్నారు, ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటో కనుక్కుంటున్నారు. వాళ్ళకి తెలియనిది కాదు ఇవన్నీ. నిత్యం ప్రజలతో ఉన్నారు. ఎందుకుంటున్నారు? మేము మీకు దూరం కాదు, మీతో ఒకళ్ళమే. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సెక్యూరిటీ థ్రెట్ గురించి కూడా మాట్లాడారు. అంటే నాతో పాటు చాలా మందికి సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉంటుంది, అయినా కూడా మేము మీ మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాం. మీరు అంటే ప్రధానమంత్రి ఈయన సభలకు రావడానికి ఎస్పీజీ వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారని దానికి చెప్పారు. కేరింతలు గొడవ అంతా చూశారు కదా. అవునవును. అంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు, వాళ్ళ ముసుగులో ఎవడన్నా రావచ్చు. ఇప్పుడు వాళ్ళ ముసుగులో కాదు, వాళ్లే వస్తారండి. వాళ్ళ ముసుగులో బయట వాళ్ళు ఎందుకు వస్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజు కూటమితోటి అనుబంధంతో ముందుకెళ్తున్న వాళ్ళు, ఈ కూటమి కావాలని కోరుకున్న వాళ్ళు, వాళ్ళని శిక్షించాలని కోరుకున్న వాళ్ళు, వాళ్ళు చేసిన అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, లేకపోతే మద్యం కుంభకోణం కావచ్చు, సహజ వనరులు కావచ్చు,
ఆ భూములు ఆక్రమించుకున్న విధానం కావచ్చు, వ్యాపారాలను లాక్కున్న విధానం కావచ్చు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి అనుభవించినది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కదా. వాళ్ళు ఎందుకు మద్దతు తెలుపుతారు అతనికి? ఈ రోజు కూడా ఎలాంటి వ్యక్తులు అతను పరామర్శించబోతున్నాడు, ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్నాడు? గాంజా బ్యాచ్ని తెనాలు వచ్చేసి హత్యలు చేసిన వాళ్ళని, గాంజా బ్యాచ్ని వాళ్ళని మద్దతు తెలుపుతూ వచ్చాడా? రేపు అక్కడ పోయిన తర్వాత ఈవీఎంలు పగలగొట్టినటువంటి అతని యొక్క మాజీ శాసనసభ్యుడు నెల్లూరు జిల్లాలో నెల్లూరు కారాగార జైల్లో ఉంటే అతను హెలికాప్టర్ మీద వెళ్ళాడు. అంటే బాబాయ్ చనిపోతే హెలికాప్టర్ మీద రాలేదు, కానీ ఇక్కడ వచ్చి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి అతను పరామర్శించాడంటే ఏ విధమైన వ్యక్తులు అతను కావాలి? ఒక ప్రణాళిక అండి, కృషి గారు గమనించుకోండి. అతను ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాడు. వీళ్ళు ఇప్పుడు దాకా రాష్ట్రం బాగు కోసం చెప్పిన ఆగారనేది నేను భావిస్తున్నా. ఇక నుంచి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి అంటే, ఒక 4 వ్యక్తులను కనుక వాళ్ళు తీవ్రంగా చర్యలు తీసుకుంటే 4,000 మంది ఈ రోజు దావలోకి వస్తారు. రెండోది గమనించుకోండి, పోలీసులు, ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఎంత సమర్థులంటే ఈ రోజు చూసుకుంటా ఉంటే, ఆ రోజు 5 సంవత్సరాల పరిపాలనలో గోడ దూకెళ్లారు, అర్ధరాత్రి పూట వెళ్ళారు, తలుపులు బద్దలు కొట్టేళ్లారు, నాయకులందరం తీసుకొని వచ్చి అసలు ఎట్లా చేయాలో అట్లా చేశారు, భయకంపితులు చేశారు. అదే పోలీసులు ఈ రోజు కిడ్నాప్ చేస్తే 24 గంటల్లో తీసుకుని వచ్చారు. వాళ్ళ విషయాలన్నీ కూడా ఈ రోజు రేపిస్ట్ ని కాల్లో ఆఖరికి బుల్లెట్ దించి పట్టుకున్నారు. ఇక్కడ ఇవన్నీ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి అవకాశం ఇస్తే వాళ్ళు బెస్ట్ ఇన్ ద కంట్రీ కాదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కొత్త ఉడికిపోతున్నారు. అవకాశం ఎప్పుడు వచ్చిద్దా? మా పరువు తీశాడు, ఈ రోజు మా తలెత్తుకోకుండా చేశాడు. లేడీ ఉన్నతాధికారులు ఉన్న చోట బట్టలోడు తీసి కొడతా అన్నాడండి. ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు నిన్న ఒక విషయం చెబుతానండి, 15,967 మంది ఉపాధ్యాయులు నియమించారు కదా, 5,757 మంది కానిస్టేబుల్ నియమించారు కదా. వీలైనంత త్వరగా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ పెట్టండి, గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించండి. వీళ్ళ తాట మీరు చేసే పని లేదు, వాళ్లే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి చెక్కు పెట్టగలరో వాళ్ళే చూసుకుంటారు, మీకేం సంబంధం లేదని చెప్పనైతే తెలియజేస్తాను. బ్రేక్ తీసుకుంటా. శివశంకర్ గారు, మీరు ఉన్నారు కాబట్టి సీనియర్ నాయకుడు. ఈ రోజు ఐ జస్ట్ వాంటెడ్ టు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా, ఇప్పుడు కాదు 10 సార్లు కాదు 20 సార్లు చెప్పారు, 100 సార్లైనా అదే మాట చెప్తున్నారు ఆయన. నాకు పార్టీ ఎదుగుదల కావాలి, మనమేమి ఎస్టాబ్లిష్ అయిపోయిన పెద్ద పెద్ద పార్టీలా కాదు, చేసుకుంటూ వస్తున్నాం, టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం నాకు ఒక కులమో లేకపోతే పార్టీయో పదవు కాదు, హోలిస్టిక్గా స్టేటు, దేశం. సో ఆయన ఐడియాలజీతో, సరే మీలాంటి వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ అలైన్ అయి ఉండొచ్చు, కానీ కోట్ల మంది ఉన్న మీ క్యాడరు లేకపోతే రాబోతున్న వాళ్ళు ఎంతవరకు అలైన్ అయి ఉంటారు? నాయకుడిని ఒకలా చూడాలి అనుకునే వాళ్ళందరికీ ఆయన ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటి, నాకు కూటమి ప్రభుత్వం ఉండాలి, జగన్ని ఎట్టి పరిస్థితుల్లో నా కంఠంలో ప్రాణం ఉండగా కూడా ముఖ్యమంత్రి కానివ్వరు అంటే ఆయన చాలా త్యాగాలు ఇంకా చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో కూడా. సో దానికి పార్టీ అంతా సంసిద్ధంగా ఉందా అనేది నేను పదవి చిన్నదైనా పెద్దదైనా బాధ్యతగా పనిచేయాలి. పదవి అనేది ప్రజాసేవ కోసం తప్ప మనం ఏదో ఫోజులు కొట్టడానికి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలా కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళకి, కొంచెం తెలియని వాళ్ళకి కూడా. సో సార్ ఇప్పుడు వాళ్ళ జోలికి నేను వెళ్ళట్లేదు, కానీ సార్ శివశంకర్ గారు ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ వారి మైండ్లో. నాకు అర్థమైన దాన్ని బట్టి ఏంటంటే, రాష్ట్రం అనేది ఇప్పుడు రాష్ట్రం కోసమే పనిచేయాలి ఎవరైనా, అది శివశంకర్ గారైనా, సాహెబ్ గారైనా, మిగతా కూటమి నాయకులు ఎవరైనా కూడా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా. సో ఈ ప్రయాణంలో 10 ఏళ్ళు పడుతుందో 15 ఏళ్ళు పడుతుందో, ఐఎమ్ కమిటెడ్ ఈ అలయన్స్కి, కూటమికని. అది దాంతో పార్టీ అంతా అలైన్ అయి ఉందా? నేనేమడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలంటే ఏమో రేపు పొద్దున్న అండర్స్టాండింగ్లో ఏదైనా జరగచ్చు, కానీ ఆయన క్లియర్గా నాకు పదవి ముఖ్యం కాదని చెప్తున్నారు. రిషి గారు, ఇక్కడ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల కూటమితో అలయన్స్ ఎందుకు వెళ్ళాలి అనేది స్పష్టత ఇచ్చారు క్యాడర్కి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి, ఆర్థిక విధ్వంసం జరిగింది, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రమాదంలోకి నెట్టవేయబడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తక్షణ కర్తవ్యం ఏమిటి అని అంటే, ఇవన్నీ కూడా పునరుద్ధరించాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెట్టాలి, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించాలి, రాజ్యాంగబద్ధంగా ఇక్కడ పాలన ఉండాలి. అందుకే రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఇందాక నేను మాట్లాడేటప్పుడు కట్ అయింది, కొన్ని మిస్ అయ్యాయి. ఓకే, ఆయనకి అంత
కోపం ఎందుకు వచ్చింది అని అంటే, అరే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద మాట్లాడే తీరా ఇది ప్రతిపక్ష బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడికి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా ఆచితూచి చాలా విజనరీతో మాట్లాడే వ్యక్తి. చాలామందికి తెలియదు ఋషి గారు. చాలామంది ఏమనుకుంటారు అని అంటే ఆయన ఆవేశపరుడు ఏదో మాట్లాడతారు అనుకుంటారో, అది అబ్సల్యూట్లీ రాంగ్. కరెక్ట్. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎస్ నాకు మొదటి నుంచి ఆయనకి ఉన్న సాన్నిధ్యంతో ఆయన్ని గమనించిన వ్యక్తిగా నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, ఒక లాంగ్ విజన్ ఉంటుంది ఆయన ఆలోచనలో. ఆ ఇన్విజన్ చేసుకొని ప్రతి అడుగు ఆయన వేస్తారు. అది అర్థం కాక చాలామంది తికమక పడుతుంటారు. రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, స్వపక్ష ఎవరైనాయితేనేమి. అంతే తప్ప ఆయనకైతే ఎప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నిన్న మాట్లాడిన మాటల్లో ఏమిటంటే, ఒక పదవి అంటే ఏమిటి, ఆయన ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో ఋషి గారు పదవి, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఒక పదవిలో ఉండాలి అని ఆయన మా అంతర్గత మీటింగ్లో అనేక సందర్భాల్లో మాకు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 3 పదాలు, బాధ్యత, అలాగే అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఈ 3 ఏ పదవిలో ఉన్న వారికైనా ఉండాలని చెప్పే నాయకుడు చాలా అరుదు భారతదేశ రాజకీయాల్లో నేను చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఫాలో కావాలి. అది చెప్పాలంటే మన దగ్గర ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాస్తవంగా. అది అదే అంటే నిరంతరము చెప్పుకుంటూ వెళ్తే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని నమ్మే వ్యక్తి అండి ఆయన. నిరంతరము మనం చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా ఇది నా ప్రయారిటీ. అలాగే ఖచ్చితమైన వార్నింగ్ కూడా నేను ఇచ్చారు, పదవి కానీ దుర్వినియోగం చేసేటట్టయితే ఊరుకునేది లేదు అని చెప్పేసి. అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఒక చిన్న పని కోసం డిప్యూటీ సీఎం దగ్గరికి వస్తున్నారు అని అంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్ కానీ, ఎమ్మెల్యే కానీ అందరూ కూడా అక్కడ ఉన్న బ్యూరోక్రసీ ఫెయిల్ అయినట్టే లెక్క అన్నారు అని అంటే దాని అర్థమైనడికి అర్థమవుతుంది ఋషి గారు. సో అందుకని ప్రతి కోణంలో కూడా పరికరిస్తే ఆయన చెప్పిన దానికి మీకు ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన లైన్లోనే సింక్లోనే ఉంటారు. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. వీళ్ళు ఎన్ని ఫేక్ అకౌంట్లతో కామెంట్లు పెట్టినా సరే ప్రతిపక్ష పార్టీలు అది దానికి తప్పుదో పట్టబోరు. అచంచల విశ్వాసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకు అంటే ఆయన ఒక మాట అన్నారు, నాకు పార్టీ పదవుల కంటే ప్రజలు, దేశం ముఖ్యం అని అన్నారు. కరెక్ట్. దట్ షోస్ హిజ్ యాటిట్యూడ్, దట్ షోస్ హిజ్ ఇంటిగ్రిటీ, దట్ షోస్ హిజ్ థాట్ ప్రాసెస్ టువర్డ్స్ పీపుల్. దాన్ని ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అభినందించి తీరాలి, అనుసరించి తీరాలి. అది ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇంకొక మాట అన్నారు, ఇప్పుడు పార్టీలో కూటమిలో చిన్న పెద్ద లోపాలు ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న ఈగో ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే నీకు ఎక్కువ నాకు ఇలాంటివి ఏవో ఉంటాయి, కానీ సర్దుకుపోవాలి అని ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా చెప్పారు. సో హీఈస్ కమిటెడ్, దానికి ఆయన మైండ్ ప్రిపరేషన్ చేసేసుకున్నారు. కానీ అదే టైంలో వీ షుడ్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఆల్సో. ఎందుకంటే ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునే ముందు చంద్రబాబు నాయుడు ఈయనతో మాట్లాడతారు, పవన్ కళ్యాణ్తో. అలాగే లోకేష్ ఏ కార్యక్రమానికి వెళ్ళినా పవన్ అన్న అని ఆయన తలుచుకుని చేస్తారు. సో నాకు తెలిసి ఈ సిస్టమ్ ఇలా కొనసాగినంత కాలం ఏ ప్రాబ్లం ఉండదు, అందులో ఎవరైనా డీవియేట్ అయితే తప్ప. ఐ రైట్? ఉండదండి. ఎస్. అయితే ఏమిటంటే ఇక్కడ మీకు కొద్దిగా నేను యాడ్ చేస్తాను. ఈ ముగ్గురు ఎంత సింక్ ఉందో మధ్య తరగతి, దిగువ తరగతి నాయకులు అర్థం చేసుకొని అది కింద వరకు వెళ్ళేటట్టు బాధ్యత అన్ని కూటమిలో అన్ని పార్టీ నాయకుల మీద కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ అది ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. అందుకనే నిన్న ఒక మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు, జాగ్రత్తగా మీరు పరిశీలించే ఉంటారు. రేపు ఎలక్షన్స్లో మనకి ఇబ్బందులు జరుగుతాయి, కుమ్ములాడతాం, అయినా సరే మనకి ఆంధ్ర రాష్ట్ర అన్నారు. అంటే ఆయనకి విజువలైజ్ చేస్తున్నారు, భవిష్యత్తులో చిన్నవి వస్తాయి అన్నది ఇప్పటి నుంచే మా కేడర్ని కానీ మా నాయకులను కానీ ఆయన సంసిద్ధులు చేస్తున్నాడు. ప్రిపేర్డ్నెస్ అంటాం దాన్ని.
ప్రిపేర్డ్నెస్ చేసి అయినా సరే అవర్ అల్టిమేట్ గోల్ ఈస్ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన అల్టిమేట్ గోల్ ఒకటే అండి. ఎన్నికలకు ముందు ఆయన ఏమనుకున్నాడో ఇంకో 15 ఏళ్ళు ఆయన ఒకటే అనుకుంటున్నాడు. అదేంటంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. ఎందుకు ఉండాలి? జగన్ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు. నన్ను అధికారులకు చెప్పారు, మీ నాయకులకు చెప్తున్నారు. అది మామూలు విషయం కాదు. అంత 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 కాన్ఫిడెంట్గా చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి, నేను ఇందాక చెప్పినట్టుగా. అవునా సాహిబ్ గారు మరేం లేదండి. ఆయన మళ్ళీ శివశంకర్ గారు చెప్పండి. అంటే ఇక్కడ జగన్ అధికారంలోకి రానివ్వను అంటే అది వ్యక్తిగత కక్ష ఏం కాదండి. ఎందుకంటే 5 సంవత్సరాలు భరించింది రాష్ట్ర ప్రజలు, మళ్ళీ భరించే స్టేజ్లో లేరు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఆ అభివృద్ధి కంటిన్యూగా 10 సంవత్సరాలైనా లేకపోయినట్లయితే ఆంధ్ర రాష్ట్రం దేశ ముఖ చిత్రంలో సరైన స్థానంలో ఉండదు. అది వారి ముఖ్య ఉద్దేశం. సాహిబ్ గారు అందుకు నిన్న వారు మాట్లాడుతూ మాజీ సీఎం సతీమణిని తిడితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతే బాధ కలిగింది. ఇదేనా మనం ఉన్న ప్రజాస్వామ్యం అని ఆయన బాధపడ్డారు. ఆ విషయంలో అందరూ బాధపడ్డారు. అంత పెద్ద మనిషి కూడా ఆపుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు కూడా బాధపడ్డారు. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే ఇక బాధపడ్డాలు లేవు. ఎందుకంటే మీరు కూటమి అధికారంలో ఉంది. ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యేలాగా ఎవరికి అర్థం అవ్వాలి? జగన్మోహన్ రెడ్డికి అర్థం అవ్వాలి, ఆయన పార్టీ నాయకులకు అర్థం అవ్వాలి. స్టిల్ నా డౌట్స్ నాకు ఉన్నాయి. మీరు ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నా కూడా వాళ్ళ ఆలోచన సరళిలో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ మాటల్లో కానీ మార్పు వస్తుందా అని నాకు అనుమానమే. అలాగే కూటమి కట్టుబాటు గురించి కూడా చెప్పండి. రిషి గారు, ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చక్కగా ఒక కుటుంబం లాగా డిస్కషన్ చేసుకుంటా ముందరికి ఉన్నారు. కింద ఉన్నటువంటి కేడర్ను కూడా సమాయత్తం చేస్తూ ఉన్నారు. మన అందరం కలిసి ముందరకెళ్ళాలి. విపక్ష పార్టీ వాళ్ళు మన మధ్యలో ఇష్యూలు చేయడానికి సోషల్ మీడియాలో కొన్ని అంశాలు తెర మీదకు తీసుకొస్తున్నారని చెప్పి ఖచ్చితంగా ఈ భేదాభిప్రాయాలు లేకుండా ఉండటం కోసమే మా నాయకులు అవకాశం వచ్చినప్పుడల్లా మా కార్యకర్తల్ని ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలోనే ఏది సిబ్లింగ్స్ మధ్య, పేరెంట్స్ మధ్య పొద్దున్న లేస్తే రాత్రి వరకు చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఫైనల్ గా కుటుంబం కాబట్టి సర్దుకుంటాం, ఏదో ఒకలాగా ముందు బండి నడిపిస్తాం. ఇక్కడ 3 పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క ఐడియాలజీ యాక్చువల్లీ. సో ఆ 3 కలిపి ఉండడం అనేది చాలా కష్టమైన టాస్క్. అది సాహిబ్ గారు, అది 15 ఏళ్ళు ఉంచారంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. రిషి గారు, ఐడియాలజీ వేరైనా కానీ మా యొక్క ఎయిమ్ ఒకటే, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి పదంగా ముందరికెళ్ళాలి, పేదరికం లేని సమాజాన్ని చూడాలని చెప్పి ముగ్గురు నాయకుల యొక్క ఆకాంక్ష. కాబట్టి వాళ్ళ యొక్క విధానం వాళ్ళ యొక్క చేతల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక శివశంకర్ గారు చాలా కీలకమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటా వచ్చారు. ఖచ్చితంగా అట్ట షింక్ అయిపోయారు, ఆ కెమిస్ట్రీ కుదిరింది. కాబట్టే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, ఒక ఛాన్స్ అయిపోయింది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన చూస్తున్నారు. కానీ ఇక్కడ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వాటితో పాటు ఏదైతే ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఏ మాటలైతే చెప్పారో అవి నెరవేరుస్తూ వస్తున్నారు. దీంతో పాటు చంద్రబాబు గారు చెప్పినటువంటి ఆ మాటలు నెరవేరుస్తూ వస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి బయటకు వచ్చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేయటం, అదే విధంగా బయటకు వచ్చి రఫా అనేటువంటి ఎలాంటి ధైర్యం వస్తుంది? 2029లో గెలిచిన తర్వాత రప్పా అనే ధైర్యం ఎలా వస్తుంది? పైగా రోజా గారు మొన్న ఎక్కడో నేను విజువల్ ఎక్కడో చూసా, ఆవిడ కూడా గెలిచాక రప్పా అని ఇలా చూపిస్తున్నారు. అన్ఫార్చునేట్లీ షీఈస్ ద ఫార్మర్ మినిస్టర్, మంత్రిగా చేశారు రాష్ట్రానికి. రిషి గారు, ఇక్కడ తమరు బాగా గమనించండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ కోరుకుంటున్నారు, అదేవిధంగా విద్యా వ్యవస్థ బాగుండాలనుకుంటున్నారు. దేశ విదేశాల నుంచి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. వాళ్ళకి ఇక అవకాశం లేదు. అంకరమ్మ గారు, నాకు ఒకటే యాజ్ ఎ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, నాకు ఒకటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు నాకు బాగా అనిపిస్తున్నాయి. కానీ అందులో ఎంతవరకు కలిసి ఉండగలుగుతారు? ఇబ్బందులు ఉంటాయి కదా. 15 ఏళ్ళు అంటే చిన్న విషయమా? ఒక విషయం చెప్తాను ఋషి గారు. ఇప్పుడు నిన్న వాళ్ళు మాట్లాడిన దానికి, లోకేష్ బాబు గారు మాట్లాడిన దానికి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి మీమ్స్ పెడుతున్నారు కదా. అవును, ఏం బీగుతున్నారు, ఏం బీగుతారు అని చెప్పని. అవును, పిచ్చి ముండ వాడకల్లారా, వద్దులే చెబుతున్నా. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి పదవి బీకేశారా లేదా? ప్రతిపక్ష హోదా రానియకుండా చేశారా లేదా? ఇంకేముంది మీ దగ్గర? మిమ్మల్ని ఏదో చేయడానికి ఇంకేముంది చెప్పండి.
ఈ రోజు మీరు Maybe ఆ అన్నదాన్ని 11 సీట్లేమో. అవి కూడా బీకేస్తారుగా త్వరలోనే. ఇది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకటి గమనించుకోండి, జంగిల్ రాజు పరిపాలనలో గుర్తించినటువంటి బీహార్ ప్రజలు ఇప్పటి వరకు లల్లు ప్రసాద్ యాదవ్ని మళ్ళీ వాళ్ళ పార్టీని కానీ రానికుండా ఏ విధంగా అయితే నిర్ణయించుకున్నారో వాళ్ళకంటే చైతన్యవంతులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ కూడా రానియకుండా చివరికి వార్డు మెంబర్ని కూడా గెలవనీయకుండా చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఎట్లా మర్చిపోతారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు మర్చిపోరు. కానీ ఇలా చర్యల్లో భాగంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇలా ముగ్గురు నిర్ణయించుకునే భాగంగా వీళ్ళను కూడా దారిలో తీసుకురాగలిగితే చెప్పండి, నాయకులు క్లియర్ గా ఉన్నారు కాదు కింద క్యాడర్ లో లేదా ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకుల్లో కొంతమంది ఎవరన్నా ఓవర్ యాక్షన్ చేస్తే అవసరమైతే వాళ్ళన్నా వదులుకుంటారు కానీ కూటమిని బ్రేక్ కానివ్వరు. ఎట్టి పరిస్థితుల్లో కానివ్వరు. కింద శ్రేణి కాదండి, ప్రథమ శ్రేణిలోనే పొరపాట్లు ఉన్నాయి, దాన్ని సరిదిద్దాలి. వాళ్ళ ముగ్గురు నుంచి శాసనసభ్యులు చేస్తున్నటువంటి కొన్ని వికృత కార్యక్రమాలు కూడా వీళ్ళకి ఇబ్బంది తప్ప వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టారు. తెలిసి నెక్స్ట్ అది అడ్రస్ చేస్తారు. అదే అడ్రస్ చేశారు, వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టారు. వాళ్ళకు కూడా రేపు పొద్దున మన దింతాక తకతికత అనే అందరికీ వార్నింగే, అందరికీ వార్నింగే. వెరీ మచ్ శంకర్రావు గారు. సో ఫైనల్ వార్నింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి, రాష్ట్రాన్ని అభివృద్ధి అడ్డుకోవాలనుకున్న వాళ్ళకి, లేకపోతే అరాచకాలు చేయాలనుకున్న వాళ్ళకి అందరికీ ఒక వార్నింగ్ వచ్చింది. చూద్దాం దీని తర్వాత